రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతెలి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్ లో ఈ బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది కుబాక్స్ సపోర్ అనే ఎక్స్ట్రా ఒక మందు రావడం జరిగింది. ఇందులో మనకు 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. మేజర్గా ఈ టెక్నికల్ దేనికి పనిచేస్తాయి, ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఉన్న టెక్నికల్ చూసినట్లయితే మనకు స్పైరోమెసిఫెన్, ఎక్సటాగ్స్, అబామెక్టిన్ అనే టెక్నికల్ 3 అయితే ఇందులో ఉంటాయి. మేజర్గా మరి ఈ 3 టెక్నికల్స్ దేనికి పనిచేస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3 టెక్నికల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఒక్కొక్కటి ఎంత పర్సెంటేజ్ ఉన్నది, ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి, మరి మార్కెట్లోకి మందు వచ్చిందా రాలేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. ఇక ఛానల్ని ఎవరైనా కొత్త చూస్తున్న వాళ్ళైతే ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఈ బెస్ట్ అగ్రో లైఫ్లో ఈ సంవత్సరం మనకు స్టార్టింగ్లో బెస్ట్ పెన్ అనే ఒక మందు రావడం జరిగింది. సేమ్ అదే విధంగా 3 రకాల టెక్నికల్స్ మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్లో రావడం అయితే జరిగింది. నాకు తెలిసి ఈ మందు అనేది కుబాక్స్ సపోర్ ఎక్స్ట్రా అనేది నెక్స్ట్ మన సీజన్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఉన్నటువంటి 3 రకాల టెక్నిక్స్ మనకు ఇండివిజువల్గా చూస్తున్నట్లయితే బేర్ కంపెనీలో ఒకటి, ఒబెరాన్ ఒకటి, కొరమల్ కంపెనీలో మనకు ఎండూరర్ ఒకటి, క్రిస్టల్ కంపెనీలో అబాసిన్ అండి. ఈ 3 రకాల కంపెనీలో ఉన్నటువంటి మందులను మనకు కెమికల్ ఒకే రూపంగా కలిపి ఇవిడైతే జరిగింది. దాని పేరే మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్లో కుబాక్స్ సపోర్ ఎక్స్ట్రా. ఈ 3 రకాల టెక్నిక్స్ మేజర్గా దేనికి పనిచేస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందు చూసినట్లయితే మీకు బేర్ కంపెనీలో ఉన్నటువంటి ఈ ఒబెరాన్ అనే మందు మనకు స్పైరోమెసిఫెన్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఇందులో మనకు 22.9% ఉంటుందండి. ఆ మందు కూడా మీకు చూపిస్తాను. ఇదే మనకు బేర్ కంపెనీలో ఒబెరాన్. ఇందులో మనకు ఎస్సీ రూపంలో ఉన్నటువంటి మందు అండి ఇది స్పైరోమెసిఫెన్ అనేది. మరి ఈ స్పైరోమెసిఫెన్ అనేది ఒబెరాన్ అనే మందు కనుక చూసినట్లయితే మిరప పండ్లు, వివిధ రకాల కూరగాయ పండ్లు వాడుతూ ఉంటారు. ఇది మనకు మేజర్గా ఎర్రనల్లిని, తెల్లదోమలు కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడే మందుగా చెప్పుకోవచ్చు. దీని కాంబినేషన్లో మనకు బేర్ కంపెనీలో సోలమన్ అనే మందు వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఇతర మందులు కూడా వాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మనం చూసినట్లయితే ఎక్కువగా ఎర్రల మీద పనిచేస్తే తెల్లదోమ మీద కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మరొకటి మనకు కోరమల్ కంపెనీలో ఎండూరర్ అంటే ఇది మనకు ఎర్రల మీద పనిచేసే మందుగా చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఎక్సటాగ్స్ అనే మందు ఉంటుంది. ఇది మనకు 5.40% ఈసీ రూపంలో ఉంటుందండి. ఈ మందు కూడా మనం చూసినట్లయితే మేజర్గా ఈ ఎర్రల మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు మరొకటి క్రిస్టల్ కంపెనీలో అబాసిన్ అండి. ఈ అబాసిన్ కనుక చూస్తే మనకు ఇది కూడా మనకు ఎర్రల మీద పనిచేస్తూ ఉంటుంది. ఇందులో మనకు అబామెక్టిన్ టెక్నికల్ వచ్చేసి 1.9% ఉంటుంది. ఇది కూడా మనకి ఈసీ రూపంలో ఉంటుంది. ఇక ఈసీ అంటే మనకు ఎమిల్సిఫైబుల్ కాన్సన్ట్రేట్ అంటాం. అంటే మనకు నీటిలో త్వరగా కరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ మందు అనేది తొందరగా కలిసిపోతుంది అన్నట్టు. ఈ మందులు మీదగా చూసినట్లయితే ఈ 3 రకాల మందులు అయితే ఏవైతే ఉన్నాయో ఇది మనకు ప్రధానంగా మిరప పండ్ల కనుక చూసినట్లయితే ఎర్రల మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. వాస్తవానికి చూస్తే మనకి ఈ సంవత్సరం తామరపురితో పాటు కూడా ఇప్పటి వరకు కూడా చాలా మంది రైతులకు ఈ ఎర్రల సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. దీనికి మనం రకరకాల మందులను వాడుతూ ఉన్నాం. అందులో చాలా రకాల మందులు మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని మందులు పనిచేస్తున్నాయి, కొన్ని మందులు పనిచేస్తలేవండి. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఈ 3 రకాల టెక్నికల్స్ మనకు ఒకే దాన్ని కలిపి రావడం వల్ల రైతుకు కొద్దిగా లాభం జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ మందు అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా మార్కెట్లోకి రాలేదు. నాకు తెలిసి నెక్స్ట్ సీజన్ వరకు మందు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఏ విధంగానైతే మనకి ఈ సంవత్సరం ఈ బెస్ట్ మ్యాన్ అనే మందు ఏ విధంగా పనిచేసిందో సేమ్ అదే విధంగా పనిచేస్తుందో లేదనేది మనం చూడాలి. మరి 3 రకాల మందులను మేజర్గా చూసినట్లయితే మనకు ఈ వర్జన్ టెక్నికల్ ఉన్న పర్సెంటేజ్ ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి మనకు ఒబెరాన్ కనుక చూస్తే ఇది మనకు 22.9% అయితే ఉంటుంది. ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది. ఏదైతే మనకు కుబాక్స్ సపోర్ ఎక్స్ట్రాలో చూసినట్లయితే 15% ఉంటుంది టెక్నికల్ అనేది మనకు. అదేవిధంగా అబాసిన్ టెక్నికల్ కనుక చూసినట్లయితే మనకు ఈ వర్జన్ టెక్నికల్ కనుక చూస్తే 1.9% ఇందులో ఉంటే మనకి కుబాక్స్ సపోర్ ఎక్స్ట్రాలో చూసినట్లయితే 1.15% ఉందండి. అంటే దీనికంటే పర్సెంటేజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు ఈ బెస్ట్ మ్యాన్లో చూసినట్లయితే వర్జన్ టెక్నికల్ కంటే దానిలో పర్సెంట్ ఎక్కువ ఇవ్వడం వల్ల మందు పనితనం బాగానే ఉందని చెప్పి చాలా మంది రైతులు చెప్పడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా కూడా ఈ పర్సెంటేజ్ కూడా పెంచి ఇవ్వడం అయితే జరిగింది ఈ అబాసిన్ టెక్నికల్ అనేది. దాంతోపాటు మరొకటి మనకు ఈ ఎండూరర్ టెక్నికల్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ చూస్తే మనకు 5.40% అయితే ఇందులో ఒరిజినల్గా ఉంటే మనకు ఈ కుబాక్స్ సపోర్ ఎక్స్ట్రా చూసినట్లయితే 2.2% అయితే జరిగింది. ఈ విధంగా కొన్ని పర్సెంట్ పెంచి తగ్గి ఇవ్వడం వల్ల మనకు మార్కెట్లో చూసినట్లయితే ఈ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉన్నటువంటి నల్లి సమస్యను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ 3 మందులు ఒకే విధంగా ఈ 3 మందులను మనం ఒకే మందులో కలిపి అయితే జరుగుతుంది. కాబట్టి ఈ మందులు అయితే ఏ విధంగా మనకి ఇండియాలో వాడితే రైతులు పనిచేస్తాయో సేమ్ అదే విధంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఆ మందు గురించి మనం నెక్స్ట్ ఇయర్ చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ 3 మందులు కనుక చూస్తే మనకు ఇండివిజువల్గా మంచి బెస్ట్ కాంబినేషన్ మందులు చెప్పుకోవచ్చు. దీని చాలా రకాల మందులు కాంబినేషన్ వాడుతూ ఉంటారు. ఈ మందులను ఒబెరాన్ కావచ్చు, అబాసిన్ కావచ్చు, ఎండూరర్ కావచ్చు. ఇది మేజర్గా మనకు ఎర్రల మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మరి అదే విధంగా ఏవైతే ఈ టెక్నికల్స్ ఉన్నాయో మనకు
ట్రాన్స్ప్లార్ చర్య అంటామండి. అదేవిధంగా సిస్టమేటిక్ వరకు కాంటాక్ట్గా పనిచేసే మందులు అండి ఇవి. ఈ టెక్నికల్స్ అనేది ఈ మూడు రకాల టెక్నిక్స్ కలిపి ఒకే మందులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైతే మనకు కుబాక్సఫర్ ఎక్స్ట్రా ఉన్నదో ట్రాన్స్ప్లార్ అదేవిధంగా సిస్టమేటిక్ కాంటాక్ట్ చర్య మీద 3 రకాలుగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులకు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. మందు వాడడం వల్ల ఏమవుతుందంటే మేజర్గా మనకు ఈ ఏదైతే ఉన్నటువంటి ట్రాన్స్ప్లార్ కావచ్చు, సిస్టమేటిక్ కావచ్చు, కాంటాక్ట్ కావచ్చు, మందు వాడేటప్పుడు ఉన్నటువంటి కీటకాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ మందు దాని మీద పడ్డా చనిపోతూ ఉంటాయి. లేదనుకుంటే ఆ తర్వాత మొక్కనే పాయిజన్ అవుతుంది కాబట్టి రసాన్ని పీల్చకుండా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ ఆకుపైన మందు పడ్డప్పుడు ఆకు వెనక భాగాన్ని కూడా ఈ ట్రాన్స్ప్లార్ చర్య ద్వారా మందు వెనకకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తద్వారా ఎక్కువగా మనకు ఈ ఎర్రల సమస్య అనేది ఆకు వెనక భాగాన్ని కనిపిస్తూ ఉంటుంది. అది మనకు రాగితడ లెక్క బెల్లం కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి ఆ సమస్యను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మనకు ఈ ట్రాన్స్ప్లాంట్ చర్య ఉంది కాబట్టి ఈ విధంగా 3 రకాల ఉన్నటువంటి ఈ టెక్నికల్స్ మనకు మేజర్గా చూసినట్లయితే ప్రధానంగా మిరపండ్ల కనుక చూస్తే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలనేది ముందు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని. నాకు తెలిసి ఒక 250 ml కావచ్చు మనం ఎకరాన్ని వాడుకోవాల్సింది. మరి అది నెక్స్ట్ ఇయర్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే ఈ 3 రకాల టెక్నికల్స్ మాత్రం మనకు మేజర్గా ఇండివిజువల్గా అయితే ఏ విధంగా పనిచేస్తాయో సేమ్ అదే విధంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి మందులు మనకు మార్కెట్లో చూసినట్లయితే దాదాపు ఈ బెస్ట్ అగ్రో లైఫ్లో చూస్తే వాళ్ళు ఏదైనా కానీ 3 రకాల కాంబినేషన్లు వస్తూ ఉన్నాయి ఇప్పటివరకు అయితే. కానీ ఏదైతే రాన్ఫిన్ కావచ్చు, బెస్ట్ మ్యాన్ కావచ్చు, అదేవిధంగా ఇది కూడా కావచ్చు. ఈ మందులు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఫ్యూచర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా రైతులకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మరి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.